హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను టర్మరిక్ సోప్ తయారు చేస్తున్నానండి. ఈ చలికి అయితే స్కిన్ అనేది పగిలి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి. దానికైతే టర్మరిక్ సోప్ బాగా పనికొస్తుందండి. దానికి కావాల్సినవి ఒక 100 గ్రామ్స్ సోప్ బేస్ అండి. ఇది మనకు ఆన్లైన్లో కానీ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కానీ దొరుకుతుంది. ఈ పసుపు అయితే నేను ఇంట్లోనే ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నానండి. ఆర్గానిక్ పసుపు, పచ్చి పసుపు కొమ్ములు పాలల్లో నానబెట్టి ఎండబెట్టినాక పొడి కొట్టిందండి. అదైతే వ్యాస్లిన్, ఒక స్పూన్ వ్యాస్లిన్ కూడా వేయాలి. ఎందుకంటే వ్యాస్లిన్ వేయడం వల్ల మనకి స్మూత్ టెక్స్చర్ అనేది ఉంటుంది. ఆ పగుళ్ళు ఏమన్నా ఉన్నా కూడా హీల్ అయిపోతుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామండి ఏం చేయాలో. ఫస్ట్ అయితే బ్యాండీ పెట్టి అందులో వాటర్ పోసానండి. వాటర్ అయితే మరగడానికి వచ్చాయి. ఇప్పుడు అదే బ్యాండీలో నేనైతే ఒక ప్యాన్ పెడుతున్నాను. ఇవి తీసుకున్న ప్యాన్లోనే మనం తీసుకున్న సోపు బేస్ అయితే వేస్తున్నానండి. సోప్ బేస్ అనేది మెల్లగా మెల్ట్ అవ్వాలి. ఇది మెల్ట్ అవ్వడానికి అయితే టైం పడుతుందండి. అంటే మనకి ఎక్కువ డైరెక్ట్ హీట్లో మెల్ట్ అవ్వద్దు, లైట్గా వామ్ వాటర్లో మాత్రమే అది మెల్ట్ అవ్వాలండి. 5 మినిట్స్ టైం పడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదండి. మనకైతే ఇది చిన్న మంటలోనే మెల్ట్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మెల్ట్ అవుతుందండి. సోప్ అనేది కరగడం స్టార్ట్ అయిపోయింది. సోప్ బేస్ ఇట్లా కంప్లీట్గా క్యూబ్స్ మొత్తం మెల్ట్ అయ్యాకనే మనం తీసుకున్న పసుపు వ్యాస్లిన్ జెల్ అయితే వేసుకోవాలండి. వ్యాస్లిన్ జెల్ అయితే స్మూత్నెస్ కోసం పనికొస్తుందండి. టర్మరిక్ అయితే మనకి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. స్కిన్కి కలర్ రావడానికి కూడా పనిచేస్తుందండి. ఫ్రెండ్స్, మనకైతే కంప్లీట్గా కరగడానికి అయితే వచ్చేసిందండి సోప్ బేస్. చూశారు కదా, కొంచెం ఉంది, అది కూడా మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్న ఒక స్పూన్ వ్యాస్లిన్ జెల్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇది స్మూత్నెస్ కోసం, మనకి స్మూత్ టెక్స్చర్ రావడం కోసం. మనకి వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటే వేసుకోవచ్చండి, బట్ అవి అందరికి అవైలబుల్ ఉండదు కదా. ఇవి ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకుంటున్నాం కాబట్టి న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు వ్యాస్లిన్ కూడా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారా, వ్యాస్లిన్ కూడా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మెల్ట్ అవుతుంది, కంప్లీట్గా మెల్ట్ అయ్యాక ఇది మొత్తం చిన్న ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, మంట చిన్నగా ఉన్నప్పుడే. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి వ్యాస్లిన్ కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ వరకు న్యాచురల్గా తీసుకున్న పసుపు ఉంది కదా, ఈ న్యాచురల్ పసుపుని అయితే వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ వేస్తాను ఫ్రెండ్స్. ఒక 100 గ్రామ్స్ పైనే వేసానండి. చూడండి, ఇప్పుడైతే ఇది మొత్తం దీంట్లోకి మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. మనకు టర్మరిక్ వేయగానే సోప్ బేస్ అనేది అయితే రెడ్గా, అంటే మామూలుగా ఆరెంజ్ కలర్లోకి రావడం స్టార్ట్ అయింది. ఇది కంప్లీట్గా ఇందులో మిక్స్ అవ్వాలి. అంత చిన్న ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ పసుపు అయితే నేను న్యాచురల్గా చేసుకున్న పసుపు అండి. ఎందుకంటే మనకి హెల్త్ కోసం అయితే కొన్ని ఇంట్లో చేసుకున్నవి అయితే చాలా బాగా పనికొస్తాయండి. చూస్తున్నారా, ఇది కంప్లీట్గా దీంట్లోకి అయితే మిక్స్ అవ్వాలి. ఆలోపు అయితే నేను ఇక్కడ సోప్ మౌల్డ్స్ తీసుకున్నానండి. వీటికైతే కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టాను. ఎందుకంటే నెయ్యితో, అంటే నూనె కూడా పెట్టుకోవచ్చు, బట్ నెయ్యి అయితే కొంచెం వైటమిన్ ఈ ఉండి స్మూత్నెస్ అనేది ఉంటుంది కదా, అందుకోసం నెయ్యి అప్లై చేసి పెట్టానండి ముందునే. ఇక్కడ పెట్టేస్తున్నాను. మళ్ళీ కంప్లీట్గా ఒకసారి కలుపుకుందామండి. అంతా స్లోగా మీడియం ఫ్లేమ్లోనే, చిన్న మంటలోనే చేసుకోవాలండి. ఎందుకంటే అది దాంట్లో ఉన్న యాక్టివ్నెస్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. నాకైతే ఇంట్లో చాలా బాగా పనికొస్తుందండి సోపు. మా పాపకి పెడతాను నేను. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా అయితే ఇది దీంట్లోకి మిక్స్ అయిపోయిందండి. నేనైతే ఇది ఒకటి మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను.
తీసుకున్న మౌల్డ్స్ ఉన్నాయి కదండి, ఈ మౌల్డ్లోకి అయితే ఒకసారి కలిపి పోసేసుకుందాం ఫ్రెండ్స్. నాకైతే ఒక 100 గ్రామ్ తోటైతే 2 సోప్స్ అవుతున్నాయండి. ఇది మనకు త్వరగా మెల్ట్ అయిపోయే ఛాన్స్ అంటే గడ్డగట్టిపోతుందండి సోప్ బేస్ అనేది, చలికాలం కదా. ఒక 10 నిమిషాలు సైడ్కి పెట్టిద్దాం ఫ్రెండ్స్. నేనైతే కూల్ అవ్వడం కోసం అయితే ఈ ఫ్యాన్ తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టానండి, ఇది తీసుకొచ్చి చల్లగా అవ్వడానికి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇది చల్లగా అయిపోయిందండి. ఒకసారి తీస్తాను, ఒకసారి అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ సోప్స్. మనకైతే చల్లగా అయిపోయినాయండి, 2 సోప్స్ రెడీ అయినాయి. ఒకసారి చూడండి టర్మరిక్ సోప్స్ అయితే మనకు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి. ఒకసారి అయితే నురుగు వస్తుందా లేదా, ఎలా ఉన్నాయని అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకైతే నురుగ కొంచెం వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తిప్పు, స్మూత్గా ఉంటాయండి సోప్స్ అయితే. మనకి కరగవండి, చాలా బాగుంటాయి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి సోప్స్ రెడీ అయిపోయినట్లేనండి.